మమతల కోవెల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మొదటిసారి ఒక ముఖ్యమైన విషయం కోసం మాట్లాడటానికి మీ ముందుకు వచ్చాను. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ప్రముఖ వ్యక్తి రూపాకుల రవికుమార్ గారు, వైద్య విభాగ కన్వీనియర్, ఆంధ్రప్రదేశ్. మానవ సేవయే మాధవ సేవగా ఎదుటివారి కష్టాలను తన కష్టాలుగా భావించి మరోసారి అతని మానవత్వాన్ని చాటుకున్నారు. నగరంలో ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్ మెడికవర్లో 28 రోజుల నవజాత శిశువుకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని వైద్యులు నిర్ధారించడంతో ఓ పాజిటివ్ బ్లడ్ కావాలని తెలుసుకున్న ఒక మహిళ డి ఛాయ బ్లడ్ డొనేట్ చేయడానికి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ బాబు తాలూకా తల్లిదండ్రుల స్థితిగతులను తెలుసుకొని లావేటి గోపి తండ్రి ఆటో డ్రైవర్, అమరావతి తల్లి గృహిణి, రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం, కష్టపడితే గాని కడుపు నింపుకోలేని ఆ పేద కుటుంబీకులకు తన వంతు తాను ఆర్థిక సహాయాన్ని చేసి తన స్నేహితుల ద్వారా కూడా ఆర్థిక సహాయాన్ని అందించి రూపాకుల రవికుమార్ గారిని సంప్రదించింది. వాట్సాప్లో బాబు తాలూకా డీటెయిల్స్ని సెండ్ చేయగా వెంటనే నిమిషాల్లో అతను స్పందించి వివరాలను తెలుసుకొని బాబుని కలవటానికి మెడికవర్ హాస్పిటల్కి తరలివచ్చారు. సందర్శించిన ఎడల తదుపరి వెంటనే 40,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయగా అతని బాటలో నడుచుకున్న అతని స్నేహితులు శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ మరియు కెనరా బ్యాంక్ ఉద్యోగుల సహకారంతో మొత్తం డబ్బుని 70,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయగా తదుపరి అవసరమైన ఎడల ఆర్థికంగా సహాయం చేస్తామని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పగా రూపాకుల రవికుమార్ గారు గొప్పతనాన్ని మరలా చాటి చూపించారు. ఇంతటి మానవతా దృక్పథం కలిగిన రూపాకుల రవికుమార్ గారికి నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియో చూసిన వారి అందరికీ ఒక చిన్న విన్నపం అండి. వాట్సాప్లో ఇలాంటి మెసేజెస్ చాలా వస్తూ ఉంటాయి, ఫేక్ అని డిలీట్ చేసేస్తూ ఉంటాము. దానం చేసే చేతులు కలిగి స్తోమత గనుక మీకు ఉంటే వెంటనే స్పందించి ఎంతవరకు ఇది నిజమో తెలుసుకొని వాళ్లకు చేతనైనంత సహాయం చేస్తారని అనుకుంటూ ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. నేను మీ ఇంటి ఆడపడచ్చు, మీ మోనిక. థ్యాంక్ యూ.